హత్య కేసును త్వరితగతిన తేల్చమని నిందితులను పట్టుకోమని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ చెప్పడాన్ని స్వాగతించారు మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు. ఆ హత్య కేసులో తనను ఇరికించే విధంగా బుద్ధప్రసాద్ వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఎంపీ బాలశౌరి ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ కక్షపూరితంగా ఏదో రకంగా ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. శ్రీహరిరావు హత్య కేసులో తనకు ఎలాంటి ప్రమేయం లేదన్నారు మాజీ ఎమ్మెల్యే. గవర్నమెంట్లో ఉండగానే ఏటి మొగ ఎదురుమండి బ్రిడ్జ్ శాంక్షన్ అయ్యి ఉంది 109 కోట్లు. మీ గవర్నమెంట్లో కూడా టెండర్ పిలిచారు. ఇద్దరు టెండర్కి వస్తే వాళ్ళు డిస్క్వాలిఫై చేశారని దాన్ని పూర్తి చేయవచ్చు. అట్లాగే కోడూరు రోడ్డు పెండింగ్లో పడింది, ఎందుకు పడిందో తెలియదు మాకు. ఇవన్నీ చేర్చుకోకుండా ఉండాలని కప్పిపెట్టుకోవడం కోసం పదే పదే నా మీద నాకు సంబంధం లేని ఒక హత్య తీసుకొచ్చి ఆ వంశీ గారు కూడా ఇక్కడికి వచ్చారు. మహాటి వంశీ గారు కూడా పెద్ద పెద్ద కేకలు అరుపులతో వీళ్ళందరూ కలిసి నా మీద కుట్రపూరితంగా ఇది రుద్ది నా మీద జైల్లో పారేయాలని ఆలోచన చేస్తున్నాం. నేను మళ్ళా చెప్తున్నా, కుట్రలో కుతంత్రాలు హత్యలు చేసే అలవాటు ఆ బుద్ధి నాకు లేదు. ఈ నియోజకవర్గ ప్రజలందరికీ బయట తెలవదేమో కానీ ఈ నియోజకవర్గ ప్రజలందరికీ ఒకసారి గుర్తు చేస్తే అయ్యే గుర్తు వస్తే అర్థమవుతుంది. చేసేది మీరు ఇంకొకళ్ళ మీద పెట్టి తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా అందులో త్వరితగతిన తేల్చండి, అభ్యంతరం ఏమీ లేదు. పారదర్శకంగా నిజాయితీగా ఆ విచారణ చేయడానికి ప్రయత్నం చేయించండి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీరు చేసే పనులు ఏ పని లేనట్టు మీరు పోయినసారి పంట కోతకు వచ్చినప్పుడు బీపీటీఎల్కి వస్తే 2200 ఉంది, మొన్నటిదాకా 1400, ఇప్పుడు 1700 అయింది. దాని గురించి ప్రస్తావన తేవ అసెంబ్లీలో మాట్లాడారు. ఈ నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడారు. మీ వాళ్ళు ఏం చేస్తారంటే వాట్సాప్లో జంగిల్ క్లియరెన్స్ ఎమ్మెల్యే గారి స్వరూపంతో ఆ బోర్డు తీశారు, బ్రహ్మాండంగా చేస్తున్నారు బుద్ధప్రసాద్ గారు. ఈ రోజు వారి ఈ వార్తలు మాత్రం ఏ ఫోన్ ఆన్ చేసినా 24 గంటలు మీ వార్త ప్రచారం జరుగుతూ ఉంటాయి. సమస్య గురించి అసలు ఎక్కడా మాట్లాడడం, సమస్య గురించి పట్టించుకోండి. ఇది నీ పద్ధతి. దీన్ని నువ్వు పదే పదే అసెంబ్లీలో జరుగుతూ ఉండగా అసెంబ్లీలో ఆ ప్రస్తావన తీసుకురావడానికి ఏంటంటే నన్ను రాజకీయంగా అన్పాపులర్ చేయటం కోసం నువ్వు చేసే ప్రయత్నం. శ్రీహరిరావు గారి హత్య జరిగింది, ఖచ్చితంగా బయటకు తీయాలా, దాంట్లో వాస్తవాలు బయట పెట్టాలా, దాంట్లో మమ్మల్ని ఎటువంటి విచారణకైనా మేము సిద్ధంగా ఉన్న పదే పదే చెప్తున్నాను. దాంట్లో మళ్ళీ ఒకసారి అవకాశం వచ్చినప్పుడు మాట్లాడతాను.